ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, జీవము గల మీ మాటలను మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానించడానికి నాకును వినుచున్న మీ బిడ్డలందరికీ మీ నడిపింపు దయచేయండి. మీ ఆత్మ ద్వారా మాకు నేర్పించండి. మా ప్రభువైన యేసుక్రీస్తును ఘనపరచునట్లు ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ముద్రింపు చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ దినం సందేశం యొక్క టాపిక్ ఒక రకంగా చెప్పాలంటే బాబెలు గోపురం. బాబెలు గోపురం దగ్గర ఏం జరిగిందనేది మనం ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా సామాన్యమైన ఒక సందేశం. మీకు కూడా చాలా ఆలోచనలు దీని గురించి ఉంటాయి. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలంపులను మీతో పంచుకోవడానికి నేను ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి బైబిల్ తెరవండి. ఆదికాండం 11వ అధ్యాయం మనం చదువుదాం ప్రియులారా. అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే, ఆదికాండం 11వ అధ్యాయం 1 నుంచి దాదాపు ఒక 5 వచనాలు చదువుకుందాం. భూమి యందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. దాదాపు సండే స్కూల్ స్థాయి నుంచి బాబెలు గోపురాన్ని గురించిన వివరాలు మనం వింటూనే వస్తున్నాం. అయితే ఇక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, జలప్రలయం అంతా సమసిపోయిన తర్వాత నోవహు కుటుంబమును దేవుడు ఆశీర్వదించారు. వారు విస్తరించిన తర్వాత చాలా జనాంగమయ్యారు. ఇప్పుడు వారు తూర్పున ప్రయాణమైపోతూ షీనారు దేశంకి వచ్చారు. అక్కడ ఒక పెద్ద మైదానం వారికి కనబడింది. వీరికి ఎవరో ఒక నాయకుడు ఉన్నట్లు మనకు కనబడుతుంది. మనం 10వ అధ్యాయం చూస్తే, 10వ అధ్యాయంలో నేను 6వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి చూడండి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్త, రాయమ, సబ్తక అనువారు. రాయమ కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. తర్వాత 10వ వచనం మనం చూస్తే, షీనారు దేశములోని బాబెలు, ఎరకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. గనక బైబిల్ చరిత్రకారులు ఆలోచించిన విధానంలో మనం చూస్తే, ఈ బాబెలు గోపురం యొక్క నిర్మాణం వెనక ఒక నాయకుడున్నాడు. అతడే కూషు కుమారుడైన నిమ్రోదు అనే మాట మనకు అర్థమవుతుంది. ఈ నిమ్రోదు అనే పదానికి ఇంగ్లీష్లో రెబెల్ అనే అర్థం, అంటే తిరుగుబాటుదారుడు అని. పేరులోనే అతని యొక్క స్వభావం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఆ తిరుగుబాటు స్వభావం, ఎవరి మీద తిరుగుబాటు? ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం దాని వివరాలు. అతడు ఇచ్చిన తలంపుతో వారు ఏం చేస్తున్నారంటే, మీరు 4వ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు, మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరమును గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తలపు లేక ఈ ఆలోచన దేవుని ప్రణాళికకు, దేవుని యొక్క ఉద్దేశానికి భిన్నంగా ఉందని మీరు గుర్తిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జలప్రళయం అయిన తర్వాత దేవుడు ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో మొట్టమొదట ఆదాముతో ఏ ఆశీర్వాదాన్ని ఆయన పలికాడో దాదాపుగా అవే మాటలు ఆయన పలికినట్టు మనం చూస్తాం. ఆదికాండం 9వ అధ్యాయంలో మీరు 1వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనే మాట చెప్తున్నాడు. తర్వాత 7వ వచనం మీరు చూస్తే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ఈ 2 వచనాల యొక్క భావం దాదాపుగా ఒకటే అన్నట్టు మనకు అర్థమవుతుంది కదా. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి అని దేవుడు మరలా చెప్తున్నాడు. మీరు విస్తరించండి, భూమి మీద సమృద్ధిగా మీరు విస్తరించండి అని దేవుడు చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. ఈ దేవుని యొక్క ఆలోచన భూమిని నింపండి అంటే ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? కొంతమంది ఇదే మాటను భౌతికంగా అర్థం చేసుకుని మన బిడ్డలను కని భూమంతా మన సంతానంతో నింపేయాలని ఆశపడ్డారు. ఇప్పటికీ అదే ప్రయత్నంలో చాలా మంది ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంగా మనం చూస్తే మనకు అర్థమవుతున్న ఒక విషయం ఏంటంటే, దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఆయన చేసిన పని లేక ఆయన మానవుని సృష్టించిన విధానాన్ని గమనిస్తే, దేవుని పోలికలో దేవుని స్వరూపంలో నరుని ఆయన సృష్టించినట్టు మనం చూస్తున్నాం. దాని అర్థం ఏంటి? దేవుని యొక్క అంటే దేవుడు మానవునితో పంచుకొనదగిన గుణలక్షణాలన్నీ కూడా ఆదాముతో పంచుకున్నాడు. ఆదాము ద్వారా ఆయన ఈ లోకంలో పంపించబోతున్న సంతానం ఆ రీతిగా దేవుని యొక్క స్వరూపంలో వారు ఎదగాలని లేక వారు దేవుని స్వరూపాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆదాము యొక్క సంతానం దేవుని చిత్తానికి లోబడి మనం ఊహించిన రీతిగా, ఒకవేళ చిన్న ఊహ మీ ముందు పెడుతున్నాను, కయీను పాపం చేయలేదనుకోండి, తమ్ముని చంపలేదనుకోండి, ఆదాము యొక్క సంతానముగా వారు బహుగా విస్తరిస్తూ ఉంటే వారు ఎవరి యొక్క స్వభావాన్ని లేక ఎవరి యొక్క రూపాన్ని ఈ లోకానికి చూపించగలిగేవారు? దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, దేవుడు మానవులతో పంచుకున్న తన మహిమతో ఈ భూమిని నింపాలని దేవుడు ఆశపడ్డాడు. సంచేత మీరు భూమిని నింపండి అనే ఉద్దేశం యొక్క వెనక ఉండే ఆలోచన ఏంటంటే, మానవుడు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని మహిమతో ఆ ప్రాంతాన్ని నింపాలని, దేవునికి పేరు రావాలని, సృష్టికర్తగా ఆయనను ప్రజలు ఆరాధించాలని. కానీ ఇక్కడ ఈ ఆలోచన ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనంలో ఈ బాబెలు అనే ఆ ప్రాంతంలో జరిగింది ఏంటంటే, వారు అంటున్నారు, దేవుడు అన్నాడు మీరు భూమిని నింపండి అని. కానీ దానికి వ్యతిరేకంగా వారు ఏమంటున్నారంటే, మనము భూమి అంతటా చెదరిపోకుండా, అది మొదటి వ్యతిరేకపు ఆలోచన. ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని, దాని గురించి మరలా మాట్లాడతాను నేను, పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుతున్నారు వారు. అంటే మహిమ దేవునికి వెళ్ళాలా లేక వీరు పేరు సంపాదించుకోవాలా? ఆలోచన చేయండి. దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఒక 2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. వారి ఆలోచనలో వారు దేవుని హెచ్చిస్తున్నారా లేక మానవ మాత్రులుగా ఉన్న వారు తమను తాము హెచ్చించుకుంటున్నారా? రెండవ విషయం, వారు ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం, అలాగే ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం ప్రకారం దేవుని చిత్తానికి లోబడుతున్నారా
లేక వారి స్వంత ఉద్దేశాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడే మనం మాట్లాడినట్టు దేవుని చిత్తం ఏమని మనం చూసాం, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నింపండి అన్నాడు దేవుడు. కానీ వీరంటున్నారు మనం చెదిరిపోకుండా ఒక్కచోటే ఉండిపోదామని. అందులో రెండో భాగం ఏంటంటే, వారు భూమిని నింపడం అంటే ఇప్పుడే నేను మాట్లాడినట్లు వారు దేవుని యొక్క మహిమతో వారు జీవించే ప్రాంతాలను నింపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇప్పుడు వీరేం చేస్తున్నారు, మనకు పేరు సంపాదించుకుందామని అంటున్నారు. మరొక ముఖ్యమైన విషయాన్ని మనం గమనిద్దాం. అక్కడ ఏమంటున్నారంటే, వారు ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుందాం అన్నాడు. ఏ టవర్ టు రీచ్ హెవెన్స్ అని ఇంగ్లీష్లో మనం చదువుతాం, సామాన్యమైన ఇంగ్లీష్లో. అంటే వారి ప్లాన్ ఏంటి, వారు పరలోకానికి ఒక నిచ్చెన కట్టేసుకుంటున్నారు. వారు పొడవాటి ఒక టవర్ను కట్టుకుంటున్నారు, గోపురాన్ని. అంటే ఆ గోపురం పైకి వెళ్ళిన తర్వాత వారు ఇంకా, అంటే వారి ఉద్దేశం, మానవ ఉద్దేశం చూడండి, వారు పరలోకానికి వెళ్ళిపోవడానికి. ఏమేమి దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు ఇలాంటి ఈ పరిస్థితుల మీద ఆయన చెప్పిన ఒక వ్యాఖ్యానం నేను ఇంగ్లీష్లో చదువుతాను, దాన్ని మరలా తెలుగులో కూడా చదువుతాను, వినండి. ద టవర్ ఈజ్ ఎ పిక్చర్ ఆఫ్ ఫాలెన్ మ్యాన్స్ ceaseless effort to reach heaven by his own works instead of receiving salvation as a free gift of grace అన్నాడు. చక్కని మాటలండి. ఈ బాబేలు దగ్గర వీరు నిర్మించుతున్న ఈ గోపురం అనేది పతనమైపోయిన, ఆధ్యాత్మికంగా పతనమైపోయిన మానవుని యొక్క నిరంతరం చేసే ప్రయత్నం. దేనికి ఆ ప్రయత్నం? పరలోకానికి వెళ్ళిపోదామని. దేని ద్వారా? తన సొంత కార్యక్రమాల ద్వారా లేక క్రియల ద్వారా, ఏవో క్రియలు చేసి, మంచి క్రియలు చేసి పరలోకానికి వెళ్ళిపోదామనే ప్రయత్నానికి ఇది సూచనగా ఉందనేది మనం గమనిద్దాం. కానీ దేవుడు పరలోకాన్ని తన కృప ద్వారా ఉచితంగానే ఒక బహుమానంగా రక్షణను మనకి ఇచ్చినట్లు దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. సో దేవుని యొక్క ఉద్దేశానికి ఇక్కడ వీరు చేస్తున్న ప్రయత్నానికి ఎంత తేడా వచ్చేసిందో ఒకసారి గమనించండి ప్రియులారా. ఇప్పటికీ, అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఆ దినాల్లో ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు, ఇప్పటికీ యూదులు అదే ప్రయత్నంలో ఉన్నారు. వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా దేవుణ్ణి తృప్తిపరచాలనే ప్రయత్నంలో వారు ఉన్నారు. క్రైస్తవ సంఘం కూడా తెలుసో తెలియకో ఏవో కొన్ని మంచి కార్యాలు, ధర్మ కార్యాలు, ఇలా చేస్తే దేవుడు నన్ను దీవిస్తాడేమో అనే ఆలోచన కలిగిన కార్యాలు ఎన్నెన్నో చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కానీ పౌలు భక్తుడు ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గూర్చి ఆయన చేసిన ఒక వ్యాఖ్యానాన్ని రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దయచేసి బైబిల్ తెరిచి చూడండి, 20వ వచనం చూడండి. రోమాపత్రిక 3వ అధ్యాయంలో 20వ వచనం. అక్కడ ఏమంటాడంటే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు అనే మాట చెప్తున్నాడు. మరలా చదువుతున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడుగా తీర్చబడడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అదే ఆలోచన మరలా ఎఫెసీ పత్రికలో కూడా పౌలు బయలుపరిచినట్లు మనం చూస్తాం. ఉదాహరణకు మనం ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం 5వ వచనం కలిసి ఉన్నాయి, వాటిని చదువుతున్నాను, దయచేసి చూడండి. అక్కడ ఏమంటాడంటే, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. అని చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి. ఆ తర్వాత 8వ వచనంలో అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే.
అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. గతసారి నేను ఒక సందేశాన్ని ఇచ్చాను, ఒకవేళ మీలో చాలా మంది అది వినుంటారు. మీరు జీవిస్తున్నది ఒక మతంలోన లేక జీవపు మార్గంలోనా అని నేను కంపేర్ చేస్తూ రెండు విషయాలు మాట్లాడుతూ వచ్చాను. మత సంబంధమైన ఏ క్రియల వల్ల కూడా దేవుడు మానవుని విషయంలో తృప్తి పడేవాడు కాడు, మానవుడిని నీతిమంతుడిగా ఎంచేవాడు కాడనేది కనీసం ఆలస్యంగానైనా ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవ ప్రసంగికులు, నాయకులు అర్థం చేసుకోవాల్సిన దినాలు ఇవి. ఈరోజు మనం ఎదుర్కొంటున్న ఈ భయంకరమైన సమస్యలో ఒక కారణం ఇది కూడా. దేవుణ్ణి మన సొంత ప్రయత్నాలతో మనకి అనుకూలమైన విధానంలో మనం పనిచేసి తృప్తిపరచాలనే ఆశ అది ఎలాంటి ఇబ్బందులను, విపత్తులను తీసుకొస్తుందో ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఈ సమస్య, కరోనా అనే సమస్యలో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి ఇలాంటి ఆలోచన గురించి ఓ చిన్న మాట మీకు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాను. క్రొత్త నిబంధన పరంగా దీన్ని మనం ఆలోచన చేస్తే ఆయా వ్యక్తులు ఎలాగూ స్పందించారు, పాత నిబంధనలో ఎలా స్పందించారు, క్రొత్త నిబంధనలో ఎలా స్పందించారు అనేది మనం వేరువేరుగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. అది ప్రయత్నం చేస్తూ ఉండగా మీకు బాప్తిస్మిచ్చే యోహాను గురించి ఒక చిన్న ఆలోచన మీ ముందుంచుతాను. ఈ బాబెల్ గోపురంని మనసులో పెట్టుకుంటూనే ఈ మాటలు మీరు వినాలని నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్త తెరవండి. బాప్తిస్మిచ్చే యోహాను ప్రవక్త అయిన యెషయా ద్వారా, అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనాల్లో ముందుగానే ప్రభు బయలుపరిచిన విధానంలో ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దముగా మాత్రమే ఆయన పంపబడ్డాడు. అయితే ఆయన దగ్గరకు ఈ పరిసయ్యులు, యాజకులు వారు ఏమని చేశారంటే, యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను దగ్గరకు పంపించారు. ఏమని పంపించారంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 21వ వచనం మీరు చూడండి. వారు ఏమంటున్నారంటే, మరి నీవెవరు, నీవు ఏలియావా అని అడుగుగా అతడు కాననెను. ఏమండి 22వ వచనంలో, నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్త? మోషేతో దేవుడు మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజలకు ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో 16-18 వచనాల్లో మోషే వంటి ఒక ప్రవక్తను పంపిస్తానన్నాడు. ఆ ప్రవక్త యేసుక్రీస్తే. మీరు ఇప్పుడు అడుగుతున్నారు, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతున్నారు. దానికి కూడా ఆయన కానని ఉత్తరం ఇచ్చాడు. అప్పుడు వారు అన్నారు, మరి నీవెవరివి అని అడిగితే ఆయన కేవలం ప్రభు త్రోవ సరళము చేయుడని అరణ్యములో ఎలుగెత్తి చెప్పొకని శబ్దం మాత్రమే నేనన్నాడండి. ఆ తర్వాత దినాల్లో ఇంకా ఆయన గురించి మనం మాట్లాడితే, బాప్తిస్మిచ్చే యోహాను ఎంత చక్కగా యేసుక్రీస్తును ఘనపరచడానికి, ప్రభువుని లోకానికి చూపించడానికి ఎలాంటి ప్రయత్నం చేశాడో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. 23వ అధ్యాయంలో మీరు చూస్తే యోహాను సువార్తలో 26వ వచనం దగ్గరకు వస్తే వారు వదలట్లేదు యోహాన్ని. వారు ఏమని అడుగుతున్నారంటే, బోధకుడా, ఎవడు యోర్దానునకు అవతల నీతో కూడా ఉండినో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎదుకు వచ్చుచున్నారని చెప్పారండి. అందుకు యోహాను ఇచ్చిన జవాబు చూడండి. యోహాను ఇచ్చిన జవాబు మరలా చదువుదాం మనం. చూడండి 27వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనంలో, అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీయు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు అని చెప్పి ఫైనల్గా 30వ వచనంలో ఈరోజు క్రైస్తవ సమాజం అంతా కూడా దేవుని సేవకులమని తమకు తాము ముద్ర వేసుకొని ఆయా తెలిసి తెలియని వాక్యాలు ఉద్రేకంతో బోధిస్తున్న వారి దగ్గర మొదలుపెట్టి మంచి సేవకులు అలాగే విశ్వాసులు కూడా గ్రహించవలసిన ఒక మాట చెప్పాడండి. 3వ అధ్యాయంలో 30వ వచనంలో ఏమన్నాడో తెలుసా? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు. యోహాను తను తాను హెచ్చించుకోవడానికి అనేక అవకాశాలు వచ్చినా సరే ఆయన ఏమన్నాడండి? ఆయన హెచ్చవలసి ఉన్నది, ఎవరు? క్రీస్తు. నేను తగ్గవలసి ఉన్నది అన్నాడు.
ఇది కింగ్ జేమ్స్ వెర్షన్లో అయితే చక్కగా ఇలా అంటాడు, హీ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్ అంటాడు. దీని గురించి ఎప్పుడు మాట్లాడినా నేను దాని వివరణ ఇలాగిస్తూ ఉంటాను. నేను తగ్గకుండా ఆయన హెచ్చే పరిస్థితి రాదు. ఆయన హెచ్చాలనేది నా ఆలోచన అయితే నేను తగ్గవలసిందే. ఈరోజు బాబెల్ గోపురం దగ్గర వారి ఫెయిల్యూర్ ఇదే. వారు తమకు పేరు సంపాదించుకోవాలనే ప్రయత్నం చేశారు. మొదటి ప్రయత్నం ఏమో వారి సొంత ప్రయత్నం వల్ల పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోదాం అనుకున్నారు. అక్కడ ఒక్క మాట చెప్పడం మర్చిపోయాను నేను. వారి వెనక ఈ ఆలోచనను ఇచ్చి వారిని పురుగొల్పుతున్నది ఎవరు? దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రధాన దూతగా ఉండిన లూసిఫర్. మొత్తం దూతగణాలన్నిటిని కూడా దేవుని ఆరాధించుట్లో, స్తుతించుట్లో నడిపిస్తున్న ఒక సాధనంగా ఉన్న వ్యక్తి ఆ దేవుని యొక్క సింహాసనం మీద తాను కూర్చోవాలని ప్రయత్నం చేసిన నాడు వాడు క్రిందికి పడద్రోయబడ్డాడనే విషయం మనందరికి తెలుసు. యెషయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం చదవండి, ఆ వివరాలు మీకు అర్థం అవుతాయి. వాడు పడిపోయిన తర్వాత వాడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, దేవుడు ఎంతో శ్రద్ధతో, చాలా ప్రేమతో తను తాను ఆ మానవంలో చూసుకోవాలనే ఉద్దేశంతో తన స్వరూపంలో, తన పోలికలో ఆదామును సృష్టిస్తే ఆదాము హవ్వలు ఇద్దరిని కూడా మీరు దేవతల వంటి వారు అవుతారనే అబద్ధం చెప్పి వారిని మోసం చేశాడు. అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అది చక్కగా ఉంది, యూ షల్ బి గాడ్స్ అన్నాడు. దేవుని స్థానాన్ని మీరులో ఉండవలసిన వారు, దేవుడు మీకు అది ఇవ్వటం లేదనే మోసం చేశాడు. అక్కడ దేవుడు వాడి పని కానివ్వలేదు. పడిపోయిన ఆదాము హవ్వలను రక్షించడానికి ఏకంగా పాపంలో పడిన స్త్రీ సంతానంగానే శరీరధారిగా కుమారుడి లోకానికి వస్తాడనే ప్రామిస్ చేసి, వాగ్దానం ఇచ్చి వారికి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. ఇప్పుడు మరలా నిమ్రోదుని పట్టుకున్నాడు సాతాను. గోపురం కట్టి ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి పరలోకం నుండి దేవుని సింహాసనం మీద నుండి దేవుని త్రోసివేసే ప్రయత్నం వాడు చేస్తూ ఉన్నాడు. మానవులు అప్పటి నుంచి ఇప్పటిదాకా వాడి మోసంలో పడుతూనే ఉన్నారు. ఈ విషయం గమనించకపోతే, గ్రహించకపోతే చాలా భయంకరమైన ఉపద్రవం మన మీదకి వస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే వార్ ఆన్ ద సెయింట్స్ అని ఒక పుస్తకం ఉంది. ఒక జెస్సీ పెన్ లూయిస్ అని ఒక సోదరు రాసింది ఆ పుస్తకం. అందులో చాలా వివరాలు, ఎలాగూ సాతాను మోసం చేస్తాడనే వివరాలు చాలా ధ్యానపూర్వకంగా రాశారు ఆవిడ. అందులో ఒక మాట ఏంటంటే, సాతాను దేవుని ప్రజలను దేవుని చిత్తం నెరవేర్చకుండా వాడు ఉపయోగించే ఒకే ఒక సాధనం ఏంటంటే మోసం అన్నది. బైబిల్ ప్రకారం చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయం మీరు 9వ వచనం మీరు చూస్తే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోకమును మోసపుచ్చుచు, ఆరంభం నుంచి ఈ రోజు వరకు వాడు చేస్తున్న ప్రయత్నం ఇదే. ఇంగ్లీష్లో దాన్ని డిసెప్షన్ అంటాం. వాడి యొక్క డిసెప్షన్లో పెద్ద పెద్ద దైవజనులను పిలువబడిన వారు పడిపోయి ఎంతవరకు దిగజారిపోయారంటే, వారు అద్భుతాలు చేశారు, చచ్చిపోయిన వాళ్ళు లేపారు అన్నారు, ఎన్నో రకాలైన సూచక్రియలు చేశారు, స్వస్థతలు జరిగించారు. చివరికి నేనే క్రీస్తునని తమను తాము దేవుని కుమారునిగా డిక్లేర్ చేసేసుకున్నారు. ఎంత మోసం అది! ఈరోజు సేవకులైన వారు, విశ్వాసులైన వారు మన జీవితంలో వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకోకపోతే సాతాను ఈరోజు ఎలాంటి వారినైనా సరే వాడు మోసం చేయగలడనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మన దేవుని వాక్యంలో ఒక మాట చదువుతాం కదా, వాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసగించగలిగేవాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 24వ వచనం మీరు చూస్తే, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచెదరన్నాడు. నేను సామాన్యమైన విశ్వాసులైన వారు, చాలా అమాయకులైన విశ్వాసులైన వారికి ఈ మాట తెలియపరచాలని ఆశపడుతున్నాను. మీ దృష్టి కేవలం అద్భుతాల మీద, మహత్కార్యాల మీద, సూచక్రియల మీద మాత్రమే ఉండి వాటిని చేయగలిగే దేవుని మీద లేకపోతే, ఏ ఉద్దేశంతో దేవుడు అద్భుతాలు సూచక్రియలు చేసే శక్తిని
తన సంఘానికి ఇచ్చాడో ఆ విషయాన్ని మీరు ఒకవేళ గమనించుకోలేకపోతే మీ దృష్టి అంతా వాటి మీద ఉంటుంది, అవి నెరవేర్చే దేవుని మీద ఉండదు. అప్పుడు మీరు ఎంతగా మోసపరచబడతారో ఆలోచన చేయండి. అందుకే అన్నాడు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరచదరనే మాట యేసు ప్రభు తన సొంత నోటితో ఆయన చెప్పిన మాటలు అవి ప్రియులారా. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. సరే, యోహాను గురించి, బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఆ మాట మనం విన్నాం. నాకు ఆ మాటలు చాలా ఇష్టం. మీరు ఒకవేళ ఎప్పుడన్నా నా విజిటింగ్ కార్డు అడిగితే ఆ విజిటింగ్ కార్డులో టాప్లో నేను ఆ వచనమే రాసుకున్నాను, జీసస్ మస్ట్ ఇంక్రీజ్ అండ్ ఐ మస్ట్ డిక్రీజ్. అది నా మోటో. నేను ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఆ విషయాల్లో ఫెయిల్ అయిపోతే మీ కళ్ళ ముందు అలా కనబడి ఉంటే నన్ను దయతో క్షమించి నా కొరకు ప్రార్థన చేయండి. కానీ మీరు కలిసి ఆ ప్రభువును హెచ్చించాలనే ఆలోచన ఈ బాబెలు గోపురం దగ్గర మనం నేర్చుకోవాల్సిన వారు విన్నామని మీకు మనవి చేస్తున్నాను. పౌలు భక్తుడు ఏమన్నాడో ఒకసారి చూద్దాం ప్రియులారా. ఇది అప్పుడే ఇంకొక మెసేజ్లో ఈ వచనాలు నేను వాడినట్టు నాకు జ్ఞాపకం. కానీ బైబిల్ మాటి మాటికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. ఆయన ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు భక్తుడు 1వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమన్నాడో చూద్దాం ప్రియులారా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను అపేక్షించు నిరీక్షిస్తున్నాను అంటాడు. ఎంత మంచి ఆలోచన అండి. వాట్ ఏ గ్రేట్ మోటివ్. ఏమండి, ఎంత గొప్ప డెసిషన్ అది. నా బ్రతుకు మూలంగా కానీ ఆఖరకు నా చావు మూలంగానైనా సరే యేసుక్రీస్తు నా శరీరమందు ఘనపరచబడాలి. అది ఏదైనా తోటలో ఆదాం హవ్వలు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు బాబెల్ గోపురం దగ్గర నిమ్రోదు అండ్ కంపెనీ ఫెయిల్ అయిపోయారు. కానీ దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న శేషంగా ఉండే భక్తులు చాలా మంది ఇదే ఆలోచనతో వారు జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీని గురించి మరికొంచెం ముందుకు వెళ్తే మన ఆలోచన సరైనది కాదనేది సొలొమోను భక్తుడు కూడా బాగా గ్రహించాడు. అది ఒకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను, చూడండి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం చూడండి. అందులో 5, 6 వచనాలు నేను చదువుతున్నాను. సొలొమోను చాలా అనుభవంతో ఆయన చెప్పిన మాటలు ప్రియులారా ఇవి. చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు అంటాడండి. చక్కని మాట్లాడండి ప్రియులారా. నేను చాలా యవ్వనంలో 24 సంవత్సరాల వయసులో రక్షించబడిన తొలి నెలలో ఒక దైవజనుడు నన్ను హెచ్చరిస్తూ లేక నాకు మేలు చేయడానికి ఆయన పంపించిన ఒక వర్తమానంలో ఈ మాటలు ఉపయోగించాడు. 1972లో ఈ మాటలు నేను విన్నాను. ఇప్పటిదాకా వాటిని నేను మర్చిపోవటం లేదు. ప్రియులారా, 1972వ సంవత్సరంలో ఆ దైవజనుడు నాకు ఇచ్చిన ఒక హెచ్చరికనండి లేక ప్రోత్సాహకరమైన మాటనండి. ఏమన్నాడో తెలుసండి వాక్యంలో? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. ఎంత చక్కని మాటలండి ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్నప్పుడు ఎప్పుడో ఒక చిన్న స్టోరీ విన్నాం. ఒక తీతుకు పెట్టంట, అది వీపు నేల మీద పెట్టి కాళ్ళు పైకి పెట్టి అలా చూస్తుందంట. కోతి అటు వచ్చింది. ఆ కథల్లో బావ మరిది అని మాట్లాడుకుంటారు కదండి. ఆ కోతి వచ్చి, ఏంటి తీతుకు బావా అలా కాళ్ళు పైకి పెట్టేవని అడిగిందట కోతి. అప్పుడు తీతుకు పెట్టి చెప్పిందంట, నువ్వు వినలేదా, టీవీలో అనౌన్స్మెంట్ అయింది కదా ఈరోజు ఆకాశం క్రిందకి పడిపోతుందని భూమి మీదకి. అంచేత ఆకాశం పడిపోకుండా నేను నా కాళ్ళు పైకి పెట్టాను అడ్డుకోవడానికి అన్నదంట. తీతుకు పెట్టంటే దాని కాళ్ళు చీపురు పుల్లలా ఉంటాయండి. మీకు తెలుసో తెలియదో. తీతుకు పెట్ట ఆకాశం పడిపోతే ఆపగలదా? ఈరోజు క్రైస్తవులు, బైబిల్ చదువుతున్నవారు, బైబిల్ బోధిస్తున్నవారు ఎంతో మంది ప్రియులరా ఇదే పద్ధతిలో ఉన్నారన్న విషయాన్ని ఒప్పుకోక తప్పదు. ఒకవైపు దేవాని చిత్తాన్ని నెరవేర్చని ప్రార్థన చేస్తూ, మరొక వైపు
వారి సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ పూర్ణ హృదయంతో దేవునిలో విశ్వాసం ఉంచడం లేదు. ఏమో దేవుడు ఒకవేళ ఎక్కడన్నా పొరపాటు చేసేస్తాడేమో అని. ఇక్కడ సందర్భం కాదు, కానీ మీకు తప్పనిసరిగా ఒక విషయాన్ని నేను చెప్పాలి ప్రియులారా. వై రివైవల్ టారీస్ అని ఒక పుస్తకం ఉంది. చాలాసార్లు నా ప్రసంగాల్లో ఆ పుస్తకం పేరు మీరు వింటారు, ఉజ్జీవం ఎందుకు ఆలస్యం అవుతుందని. 20వ శతాబ్దంలో ఒక మహాప్రవక్తగా పేరు పడిన ఒక దైవజనుడు లియోనార్డ్ రావెన్హిల్ అని ఆయన ఒక స్టేట్మెంట్ రాశాడు. అదేంటంటే, దేవుడు కుమారునిస్తానని వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము శారాలు దాదాపు ఒక 10 సంవత్సరాలు కనిపెట్టి, దేవుడు వాగ్దానం చేశాడు కానీ మన శరీరాలు దానికి సహకరించడం లేదు, అంచేత మనం దేవునికి కొంచెం సహాయం చేద్దాం అనుకున్నారు వారిద్దరు. అనుకుని శారం ఏమందంటే, ఏ భార్య కూడా ప్రపంచంలో ఈ ప్రయత్నం చేయదు. తన ఇంటిలో ఉన్న దాసిని తీసుకొచ్చి అబ్రాహాంకు భార్యగా ఇస్తుంది. ఆదికాండం 16వ అధ్యాయంలో మీరు చూస్తే మాటలు ఉంటాయి. ఆ భక్తుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇంగ్లీష్లో, ఇన్ ట్రయింగ్ టు హెల్ప్ గాడ్, అబ్రహాం అండ్ శారా బ్రాట్ ఇస్మాయిల్ ఇంటు దిస్ ల్యాండ్ ఆర్ ఆన్టు దిస్ ఎర్త్ అన్నాడు. దేవునికి సహాయపడదామనే ఆలోచనలో అబ్రహాము శారాలు ఆఖరుకు ఇస్మాయిల్ని ఈ లోకానికి తీసుకొచ్చారు. మీ అందరికి తెలిసిన విషయం ఇది. ఈరోజు దేవుని ప్రజలుగా అబ్రహాం సంతానంగా ఎంచబడిన ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, కానీ ప్రపంచంలో చాలా దేశాలకు ఆ ఇస్మాయిల్ సంతానం ప్రక్కలో బల్యంగా తయారయ్యారనేది మీరు తప్పకుండా ఒప్పుకుంటారు. దేవునికి మన సహాయం అక్కర్లేదు ప్రియులారా. అందుకే అంటాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. 7వ వచనంలో అంటాడు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ అధ్యాయం మరలా చూడండి. వారు ఆ ప్రయత్నం చేసేటప్పటికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ప్రియులారా. 5-6 వచనాలు, ఆదికాండం 11వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకొనెను. అలాగే యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి, దానికి బాబెలను పేరు పెట్టిరి. బాబెల్ అనే మాటకు అర్థం మీ బైబిల్లో చూసుకుంటే ఫుట్నోట్లో తారుమారు అని. బాబెలు అనే పదం అది తారుమారుకు సంబంధించిన పదం. అది ఈరోజు దేవుని చిత్తానికి లోబడని ఏ వ్యక్తి అయినా సరే, ఏ సంఘమైనా సరే, ఏ పరిస్థితి అయినా సరే అది తారుమారుకు కారణం అవుతుంది తప్ప దేవుని మహిమార్థమే అక్కడ ఏ పని జరగదనేది ఆలస్యంగానైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మనకు అటువంటి డెడికేషన్ రావాలి. నా ప్రయత్నం కాదు, దేవుని ఉద్దేశం నెరవేర్చాలని. ఒక చిన్న ఆలోచన దేని గురించి చెప్పుకుందాం. యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని అర్పించి సమాధిలోనికి వెళ్ళి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత వారి మధ్య సంచరించాడు ఆయన దాదాపు 40 దినాలు. ఆ తర్వాత వారందరినీ ఒలీవల కొండ మీదకి తీసుకెళ్ళినట్టు మనకు అపోస్తలుల కార్యాల్లో 1వ అధ్యాయంలో కనబడుతుంది కదా. ఆఖరుగా ప్రభు పలికిన మాటలు మనకు అపోస్తలుల కార్యాల్లో లూకా రాసినట్టు మనం చూస్తాం. సో 8వ వచనం దగ్గరకు వస్తే అక్కడ ప్రభు శిష్యులతో చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని చెప్పాడండి. మరలా చదువుతున్నాను చూడండి. మీరు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత దైవిక శక్తిని పొందుకున్న వారై యెరూషలేములోను యూదయలో సమరయ దేశములంతటా
చివరికి భూ దిగంతముల వరకు నాకు సాక్షులైందిరని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాక్షులు అనే పదానికి గ్రీకు భాషలో ఒరిజినల్గా రాయబడిన మాట మార్టస్ అని. దాని అర్థం ఏంటంటే మామూలు సాక్షులు కారు, మీరు నాకు హతసాక్షులు అవుతారని చెప్పాడు ఆయన. ఏమండి, ఆ మధ్య మా పాప దగ్గరికి దుబాయ్కి వెళ్ళినప్పుడు దాదాపు 2 నెలలు ఉన్నప్పుడు అక్కడ పాస్టర్ గారు ఒక బైబిల్ స్కూల్లో శిష్యుల యొక్క జీవితాల మీద చరిత్ర బోధించమని నాకు అప్పగించారు. 8 వారాలు ఆ క్లాసులు తీసుకున్నాను నేను. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఏర్పాటు చేయబడిన వారందరూ కూడా, యోధా ఎలాగ చనిపోయాడు అనుకుంటా, తప్పిపోయాడు, మిగిలిన 11 మంది కూడా వారు ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయినట్టు చూసినప్పుడు నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఇంతకీ మన అసలైన ఆలోచనలోకి వద్దాం. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న వారుగా యెరూషలేములో, యోదయలో, సమరయలో భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని. కానీ ఆశ్చర్యం ఏంటంటే గతసారి నేను దేవుని చిత్తం ప్రకారం సంఘం దేవుని ఎలా ఆరాధించాలంటే ఈ 42వ వచనం మీద మాట్లాడాను. అపొస్తలుల కార్యం 2:42లో వారు చక్కగా అందరు సమిష్టిగా ఉంటూ ఎంతో సంతోషంగా దేవుని స్తుతిస్తూ చక్కగా భోజనాలు చేస్తూ ఎవరికి ఏం లోటు లేకుండా అందరూ ఒక కుటుంబంగా వారు జీవించారు. మంచి సంతోషమే. కానీ యేసుక్రీస్తు నేర్పించిన ఆ గొప్ప లేక ఆజ్ఞాపించిన ఆజ్ఞ వారు పాటించలేదు. ఎప్పుడు వారు యెరూషలేం విడిచిపెట్టి బయటకు వెళ్ళారు అనేది మీరు చూస్తే చూడండి ఒకసారి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఇందాక మనం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చదివాం. ఇప్పుడు అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపొస్తలులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందు చెదిరిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. వారికి హింస వస్తే తప్ప, శ్రమ వస్తేనే తప్ప వారు యెరూషలేమును విడిచిపెట్టలేదు. దేవుడు వారిని రక్షించింది, సంఘంలో చేర్చుకున్నది ఓ చోటు కూర్చుని వారు మట్టుకు వారు ఆనందించడానికి కాదు. వారు భూ దిగంతాల వరకు వెళ్ళాలి, యోదయకు వెళ్ళాలి, సమరయకు వెళ్ళాలి, భూ దిగంతముల వరకు వెళ్ళి యేసుక్రీస్తు సువార్తను వారు ప్రకటించాలి. దేవుడు వారి మీదకి హింస రావడానికి అనుమతించాడు. ఎప్పుడైతే హింస వచ్చిందో అప్పుడు వారు చెదిరిపోయారు. అప్పుడు జరిగింది ఏంటో చూడండి 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అంతవరకు దేవుని స్తుతిస్తూ అపొస్తలుల బోధలో ఆనందిస్తూ ఒక దగ్గర కూర్చున్నవారు ఇప్పుడు చెదిరిపోతూ హింస రాగానే వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను అన్ని ప్రాంతాలకు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక దైవజనుడు దీని మీద వ్యాఖ్యానిస్తూ ఆయన చెప్పిన మాటలు చాలా క్లుప్తంగా ఈ మాటలు మీకు చెప్తాను. దేర్ వర్ 3 కాంటినెంటల్ కన్వర్షన్స్ అన్నాడు. ఈ హింస వచ్చి వారు చెదిరిపోయిన కారణంగా, సువార్త ప్రకటించిన కారణంగా 3 ఖండాంతర మార్పులు లేక మారు మనసులు జరిగినట్టు చెప్పాడు. 3 వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా. ఇప్పుడే మీరు చూసే 8వ అధ్యాయంలో ఫిలిప్పు సువార్త ప్రకటించగా ఐథియోపియా అంటే ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ఒక నపుంసకుడైన చాలా ఉన్నతమైన అధికారి అతడు మార్పు చెంది ఆఫ్రికా ఖండం అంతటికీ సువార్త వెళ్ళిపోయింది. ఆ తర్వాత 9వ అధ్యాయంలోకి మీరు వచ్చేటప్పటికి సౌలు అనే ఒక వ్యక్తి, తార్సువాడైన సౌలు, ఆయన మారు మనసు పొందిన కారణంగా మొత్తం ఆసియా ఖండం అంతటికీ సువార్త అందింది. చివరిగా పేతురు ద్వారా ఇటలీ పటాలానికి అధిపతి అయిన ఒక వ్యక్తికి సువార్త ప్రకటించాడు. ఆ భక్తుడు అంటాడు దాని మీద మాట్లాడుతూ, ఐరోపా ఖండం అంతటికి సువార్త వెళ్ళిపోయింది అన్నాడు. అందుకే ఇంగ్లీష్లో దానికి పేరు ఏం పెట్టాడంటే కాంటినెంటల్ కన్వర్షన్స్ ఫ్రమ్ ఏషియా, ఫ్రమ్ ఆఫ్రికా, ఫ్రమ్ ఏషియా అండ్ ఫ్రమ్ యూరప్ అన్నాడు. సో ఇది ఇలాంటి ఖండాలు మారిపోయే ఆ అనుభవాలు మనకు ఎక్కడున్నాయండి? ఈరోజు ఒక్క వచనం మీకు చూపిస్తాను, దయచేసి గమనించండి. ఫిలిప్పు ఒక సువార్తికుడు. ఆయన సమరయ పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. 8వ అధ్యాయంలో మీరు 5వ వచనం నుండి చూస్తారు.
ఆయన చెప్పిన మాటలు యందు ప్రజలు ఏక మనస్సుతో లక్ష్యముంచగా దేవుడు అనేక అద్భుతాలు జరిగించాడు. 8వ వచనం చూడండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగాను. ఒక హోల్ సిటీ, ఒక టౌన్లో ఒక సువార్తికుని ద్వారా సంతోషం కలిగింది. ఈరోజు చాలా పెద్ద పెద్ద సంఘాలు మాకున్నాయని చెప్పుకునే సేవకులు కానీ, మహాసభల్లో ప్రసంగాలు చేస్తున్న సేవకులు కానీ ఒక పట్టణాన్ని ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారా? నేను అనుకుంటాను ఇది అసాధ్యం కాదు, కానీ మనమే దాన్ని అసాధ్యం చేసుకున్నాం. మన ఆలోచన, మన దృష్టి వేరు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వారు ఏం చేశారండి, ఒక్కచోట ఉండిపోయి మనకు పేరు సంపాదించుకుందామనే ఆలోచనలో దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా తమ క్రియల ద్వారా పరలోకానికి చేరిపోదామనే ఆలోచనలో వారు గలిబిలు తీసుకొచ్చారు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. ఒక విషయం కొరకు ఒక దీన విశ్వాసిగా, ఒక సేవకునిగా నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. మా పట్టణంలో ఆయా న్యూస్ పేపర్లో ఇలాగ సువార్త కార్యక్రమం జరిగింది, యేసుక్రీస్తుని అనేకులు అంగీకరిస్తున్నారు, పట్టణం అంతా సంతోషిస్తుందనే వర్తమానం ఎప్పుడు వింటాం ప్రభు అని కనిపెడుతూ ఉన్నాం. కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ సంఘంలో ఆసక్తి కలిగిన, ఈ మాట జాగ్రత్తగా వినండి ప్రియులారా, మా సంఘం ఎదిగిపోవాలి, మా పరిచర్య విస్తరించాలనే ఆలోచన కాకుండా సువార్త వ్యాపించాలి, సువార్త ప్రకాశించాలి ప్రజల్లో, ప్రజలు పాపం నుంచి మళ్ళుకొని దేవుని రాజ్యం వైపు రావాలని సిన్సియర్గా ఆలోచించి ప్రార్థన చేసే దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ, నాకు తెలిసినంత వరకు నా గురించి చెప్పాలంటే 1973వ సంవత్సరం నుంచి కనిపెడుతున్నాం. దానికి ముందు ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచో చాలా మంది కనపడుతున్నారు. ఉదాహరణకు మన దేశంలో, మన రాష్ట్రంలో 1904 నుంచి 1906వ సంవత్సరం మధ్యలో వచ్చిన ఉద్యమాలు, మీరు అలాంటి చరిత్రలకు సంబంధించిన పుస్తకాలు చదవాలి ప్రియులారా. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఆశపడాలి. ఆ విషయాలు వింటూ ఉంటే, ఆ విషయాలు చదువుతూ ఉంటే ఆ గుండెల్లో నుంచి ఒక మంటతో వచ్చే ఒక ప్రార్థన ఏంటో తెలుసా ప్రియులారా? లార్డ్ డూ ఇట్ అగైన్. ప్రభువా, మరొకసారి మా మధ్య ఇలాంటి కార్యాలు జరిగించు. పట్టణం అంతటికీ సంతోషాన్ని పంచగలిగే ఒకే ఒక వ్యక్తి యేసు ప్రభు. ఆయన గూర్చిన వర్తమానాన్ని ప్రకటించే వారిని లేవనెత్తు, ప్రార్థించే వారిని లేవనెత్తు. మా పట్టణాలకు విడుదల దయచేయి, మా ప్రజలకు విడుదల దయచేయి, మా దేశానికి విడుదల దయచేయి అని మనందరం కలిసి మొరపెట్టవలసిన దినాలు ప్రియులారు ఇవి. ఎంతసేపు మన గోపురాలు మనం కట్టేసుకుందాం, నా చర్చ్ ఇంత పెద్దది, నా మినిస్ట్రీ ఇంత పెద్దది, నేను ఎంత గొప్పోడని అనవసరమైన కబుర్లు ఆడుతూ దేవుని పరిచర్యకి ఎంత ఆటంకంగా మనం నిలిచేమో పశ్చాత్తాపడవలసిన దినాలు ప్రియులారా. దావీదు రాజును గురించి మీకు తెలుసు ప్రియులారా. దావీదు రాజు చాలా చిన్న గొర్రెల కాపురుగా ఉన్నప్పుడు తన సొంత తండ్రి యెషై కుమారుని రాజుగా అభిషేకించమని సమూయేలును పంపిస్తే 7గురిని తెచ్చి ఆయన ముందు నిలబెట్టాడు. కానీ ఆ చిన్నవాడైన దావీదును అసలు పట్టించుకోలేదు. కానీ దేవుని ఏర్పాట్లో ఉన్న దావీదును గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, మనుషులు పైరూపాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని, హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడినని ఆ దావీదును తీసుకొచ్చి రాజుగా చేస్తాడు. ఒక 2 ఉదాహరణలు రాజు గురించి నేను మాట్లాడుతాను. దావీదు రాజు గురించి దయచేసి బైబిల్ తెరవండి. రాజులు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో చాలా వివరాలు ఉన్నాయి. నేను ఆ వివరాలు ఏం మాట్లాడట్లేదు. కానీ దావీదు దేవుని కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. రాజు అయిపోయాడు, ఇంకా అతనికి ఏమీ ఆటంకాలు లేవు. అలాంటి సమయంలో దేవుడు దావీదుకు ఒక గొప్ప, ఇంగ్లీష్లో చెప్పాలంటే రెవల్యూషన్ అంటాం, ఒక ప్రత్యక్షతను బయలుపరిచాడు. నాతాన్ అనే ప్రవక్తను పంపించి. ఈరోజు చాలా మంది మాకు రెవల్యూషన్స్ ఇస్తున్నాడు దేవుడు అని చెప్తూ ఉంటారు. ఆ పదాలు మనం వాడవలసిన పదాలు కాదు. ప్రత్యక్షత ఆల్రెడీ దేవుడు తన వాక్యంలో 66 పుస్తకాల్లో ఇచ్చేసాడు. ఇంకా కొత్తగా ఏదో ప్రత్యక్షతలు దేవుడు ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. మన పని ఏంటంటే దేవుని ఆత్మ సహాయంతో, దేవుని ఆత్మ వెలుగు ఈ వాక్యం మీద పడిన కారణంగా మన హృదయాల్లో ఆ వాక్యం వెలిగించబడాలి. ఈరోజు మనకు కావాల్సింది రెవల్యూషన్ కాదు, ఇన్స్పిరేషన్ కాదు, ఇల్యూమినేషన్ కావాలి. ప్రకాశింపబడాలి మనం వాక్యంలో నుంచి. అటువంటి రెవల్యూషన్ దావీదుకు వస్తే, దావీదుకు దేవుడు చెప్తాడు, నీ సంతానాన్ని నేను ఏర్పాటు చేస్తాను, నీ సంతతిని నేను హెచ్చిస్తాను, రాజ్యాన్ని అతనికి స్థిరపరుస్తాను, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు,
అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదనని సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 12, 13, 14 వచనాల్లో మనం చూస్తాం. దానికి దావీదు ఎలా స్పందించాడో ఒక్కసారి మనం చూద్దాం ప్రియులారా. చూడండి ఒకసారి 18వ వచనం మీరు చదివితే, దావీదు ఇలాంటి గొప్ప రెవల్యూషన్ పొందుకున్నవాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. కానీ ఎలా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం, మనం నేర్చుకుందాం ప్రియులారా. ఇది దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైన నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు అని చెప్తాడండి. ఎంత గొప్ప మాట అండి అది. దావీదు పొంగిపోవాలంటే, గొప్ప చెప్పుకోవాలంటే ఎన్నో మాటలు చెప్పుకోవచ్చు. కానీ ఏమంటున్నాడండి? ప్రభువా యెహోవా, నేను ఏపాటి వాడను, నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఎంత. ఈరోజు ఏమి లేకపోయినా సరే కులాల గురించి మాట్లాడుతూ, లేకపోతే ఆస్తుల గురించి మాట్లాడుతూ, దేవుడు ఏదేదో మాకు గొప్ప సేవ ఇచ్చాడని చెప్పి సేవ గురించి మాట్లాడుతూ, యేసుక్రీస్తుని గురించి మాట్లాడడం మానేసిన దౌర్భాగ్యులుగా మనం మారిపోలేదా? ఈరోజు బాబెల్లో మనం లేమా? దేవుడు దెబ్బ కొట్టక మునిపే ఈ గలిబిల్లో నుంచి మనం బయటపడాలి ప్రియులారా. దేవుని మహింపరచాలని ఆలోచన చేద్దాం. ఇలాగే మరొక రాజు, అదే యూదా వంశంలో వచ్చిన రాజు, ఆయన ఏం చేస్తాడో కూడా ఒకసారి చూద్దాం ప్రియులారా. అపొస్తలుల కార్యం గ్రంథం 12వ అధ్యాయం తెరవండి. యాకోబుని ఖడ్గంతో చంపించాడు రాజు. ఆ తర్వాత పేతురుని కూడా చంపే ప్రయత్నం చేస్తే దేవుడు పేతురుని ఆ చెరసాల్లోంచి విడిపించాడు. అవన్నీ మీకు తెలుసు. తర్వాత జరిగిన ఒక విషయం ఏంటంటే, ఒకరోజు హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చున్నాడు. ఈ ప్రజలున్నారే, వీరు హేరోదుని ఎలాగో పొంగించేద్దామని, ఏమండి, ఆయన పొగుడుతూ ఆయనకి ఏదో ఒక రకమైన ఘనత చెల్లించడానికి ప్రజలందరూ చుట్టూ ఉన్నారు. ఆ వివరాల గురించి మనం చదవాలంటే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 21వ వచనంలో మీరు చూస్తే, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా, జనులు ఏమంటున్నారో చూడండి, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హేరోదు కేవలం ఒక యూదుల రాజు మాత్రమే. న్యాయపీఠం మీద కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలు పాపం అతన్ని ఉబ్బించేశారు. దేవుని సేవకులకు ముఖ్యంగా ఓ హెచ్చరిక నేను చెప్తున్నాను, వినండి. మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని ఉబ్బిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చాలా మీరు ఉబ్బి తబ్బిబ్బైపోతుంటారు. ఆహా, నేను ఎంతటి వాడినా అనుకుంటారు మీరు, ఏమండి. కానీ వారు మిమ్మల్ని ములగ చెట్టు ఎక్కిస్తున్నారని మర్చిపోకండి. మనుషుల మాటలను బట్టి మీరేదో హెచ్చించుకునే ప్రయత్నం చేస్తే అది ఎలాంటి ఉపద్రవానికి వెంటనే జరగకపోవచ్చు. చాలాసార్లు కొత్త నిబంధనలో అననీయ సప్పీరాల విషయంలో కానీ, లేక ఈ హేరోదు రాజు విషయంలో కానీ జరిగిన క్రియలు లేక పద్ధతి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యాలు జరిగించడం లేదు. ఆయన చాలా దీర్ఘశాంతంతో పేతురు రాస్తాడు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో, ఆయన ప్రజలందరూ మారు మనసు పొందాలన్న ఉద్దేశంతో దీర్ఘశాంతంతో ఆయన కనిపెడుతున్నాడని. అందుచేత నేను మిగిలేను, మీరు మిగిలేరు ప్రియులారా. లేని పక్షంలో ఎప్పుడో పోదు మనం. ఇక్కడ ఈ రాజు ఏం చేస్తున్నాడంటే, ప్రజలు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని మాట్లాడినప్పుడు అతను ఏం చేయాలండి? వెంటనే బట్టలు చింపుకొని సింహాసనం దిగిపోయి, అయ్యో నేను కేవలం ఒక మానవ మాత్రుడు మాత్రమే అని చెప్పాల్సింది పోయి అతడు దేవుని మహింపరచలేదు. వెంటనే ప్రభువు దూత అతని మొత్తినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు దూత అతని మొత్తిన కారణంగా అక్కడికక్కడే పురుగులు పడి చచ్చాను.
పురుగులు పడి చచ్చినంటే నోట్లోంచి పురుగులు కక్కుకొని కాదు ప్రియులారా. బైబిల్ అనే ఒక సినిమా మీరు చూసుంటే, క్రైస్తవ సినిమా, అందులో హేరోదు క్రింద పడగానే అతని శరీరంలో నుండి కొన్ని లక్షల పురుగులు బయటకు వచ్చి అక్కడికక్కడ అతని శరీరం అంతవరకు ఎంతో అందంగా చాలా హుందాగా ఉన్నవాడు అస్థిపంజరంగా మారిపోయాడు. ఈరోజు ఇవన్నీ మనకు ఒక హెచ్చరికలు ప్రియులారా. దేవుని యొక్క వాక్యానికి లోబడకపోతే, దేవుని చిత్తాన్ని వాక్యంలో తెలుసుకుని దాన్ని అనుసరించే ప్రయత్నం చేయకపోతే, దేవుడు చాలా తేటగా చెప్పాడు, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నింపండి అని ఎంతో తేటగా చెప్తే, వారు ఒక దగ్గర ఉండిపోయి ఆ ప్రాంతంలో వారు మనకు పేరు సంపాదించుకుందామని, ఆఖరకు దేవుని సింహాసనానికే ఒక దెబ్బ కొడదామనే ప్రయత్నం వారు చేస్తే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓర్చుకునేవాడు కాదు ప్రియులారా. ఈరోజు మన అందరి ప్రయత్నం ఒకటే ఉండాలి. ఏ విధం చేతనైనా సరే, ఇందాక పౌలు చెప్పాడు అన్నమాట, నా బ్రతుకు మూలంగానే అయినా సరే, నా చావు మూలంగానైనా సరే యేసుక్రీస్తు గణపరచబడాలి. సిలువ వేయబడిన యేసుక్రీస్తు నేను ప్రకటించాలి, ఆ ప్రభు వైపు అనేకులను ఆకర్షించాలనే దృక్పథంతో మనం జీవిద్దాం, సమర్పించుకుందాం. ఎక్కడెక్కడ నా స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను జీవిస్తున్నాను అనేది ప్రతి వారం పరీక్షించుకొని ఆయన వాక్యానికి, ఆయన చిత్తానికి లోబడగలిగితే, నేను ఇందా చెప్పినట్టు 1904 నుంచి 6 సంవత్సరాల మధ్య మన దేశంలో వచ్చిన ఉద్యమం అది మరల వస్తుంది. ఈ కరోనా కానీ, ఇలాంటి యుద్ధాలు కానీ, ఇంకేవో కానీ, ఇవన్నీ ఎక్కువ రోజులు ఉండేవి కాదు. కానీ దేవుని కార్యం జరిగే దినం ఒకటి వస్తుంది. ఆ దినాన్ని మనందరం ప్రభువుని ఘనపరచడానికి ఆశపడదాం, సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ వాక్యంలో నుంచి చాలా తేటగా అనేక విషయాలు మీరు మాకు నేర్పించారు, నాకు నేర్పించారు ప్రభా. మా జీవితకాలం అంతట్లో కేవలం యేసుక్రీస్తును పైకెత్తి, నేను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానని చెప్పిన ప్రభు యొక్క మాటకు లోబడి మేమందరము మీ పనిలో జీవిస్తూ, మా పట్టణాలకు, మా దేశాలకు గొప్ప సంతోషాన్ని కలిగించే సువర్తమానాన్ని, యేసుక్రీస్తుని గురించిన వర్తమానాలు అందించే సాధనాలుగా మమ్మల్ని దయచేసి వాడుకొనమని, సంఘాల్లో సేవకులు అటువంటి ఉద్యోగాన్ని దయచేయమని, ఆ బాబెలు గలిబిల నుంచి మమ్మల్ని దూరం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఈ వాక్యమును మనందరి హృదయాలు ముద్రించి ఫలింపజేయను గాక. ఆమేన్.